గురువాయూర్ కేరళలోని సుప్రసిద్ధ శ్రీకృష్ణ దేవాలయం. అక్కడ శ్రీకృష్ణుణ్ణి తామరపూలతో అలంకరిస్తారు. ఆ దేవాలయమే కాదు, చుట్టుపక్కల ఉన్న సుమారు అన్ని దేవాలయాలలో తామరపూలతో పూజ, అలంకరణ చూస్తాం. అయితే అందంగా కనిపించే ఆ తామరపూలు మత సామరస్యానికి ప్రతీకలు. ఎలా అంటారా? అదే అక్కడి ప్రత్యేకత. సుప్రసిద్ధ గురువాయూర్ దేవాలయం నుంచి చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రముఖ దేవాలయాలన్నింటికీ ఈ తామరపూలను అందించేది ముస్లింలు. అందుకోసం ప్రత్యేకంగా ఊరి మధ్య కొలనులో వీటిని పెంచుతారు. ఒక్కసారి కేరళ రాష్ట్రంలోని ఎడక్కుళం అనే గ్రామం దాకా వెళ్ళొద్దాం పదండి. ఇదే ఎడక్కుళం. ఎటు చూసినా చెరువులు, తోటలే కనిపిస్తున్నాయి కదూ. ఈ గ్రామంలో సుమారు అన్ని ముస్లిం కుటుంబాలే ఉన్నాయి. కొన్ని తరాల నుంచి వీరందరి జీవనోపాధి ఒక్కటే, తామరపూలను దేవాలయాలకి సరఫరా చేయడం. రోజుకి సుమారు 10,000కు పైగా తామరలను వీరు దేవాలయాలకు అందిస్తుంటారు. అదే కాక దుకాణాలకు కూడా వీటిని సరఫరా చేస్తుంటారు. కేరళలో మాత్రమే కాదు, కర్ణాటకలోని మరికొన్ని దేవాలయాలు కూడా ఈ ఊరి తామరలనే కోరుకుంటున్నాయి. కారణం వాటి నాణ్యత. తెల్లవారుజామునే స్వామి అర్చనకు ముందే తామరపూలతో దేవాలయాల్లో ప్రత్యక్షమవుతారు వారు. భక్తి శ్రద్ధలతో వాటిని అందిస్తారు. వాటిని అందుకునే పూజారులు కూడా వీరిని ఆప్యాయంగా పలకరిస్తారు. ముస్లింల చేతుల మీదుగా పెరిగిన తామరలు హిందూ దేవతల పాదాల దగ్గర నిలిచి మనకి చెప్పేదొక్కటే: మనిషిని బ్రతికించేది మతం, దగ్గర చేసేది మతం, కలుపుకుపోయేది మతం.